కరీంనగర్ శ్రీమద్ భగవత ప్రవచనాల కార్యక్రమం కొనసాగుతుంది. సుధామ వాకింగ్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలోని ఈ నెల 7 నుంచి 14 వరకు బ్రహ్మశ్రీ పండితుల మేఘరాజ్ శర్మచే శ్రీమద్ భగవత సప్తాహ ప్రవచనాలు నగరంలోని గాంధీనగర్లోని వైశ్య సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఈ ప్రవచనాల కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలోని భక్తులు, నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందాలని సూచించారు. వెళ్ళి అక్కడి నుండి కిందెత్తేసి చంపుదామని వాడి ఆలోచన. పొత్తిళ్లలో పడుకుని ఉన్నాడు. ఇదేమిటి చిత్రము, ఇంత బరువు ఎక్కుతున్నాడేమిటి, కింద దించేసి. ఇప్పుడు యశోదమ్మ లోపలికి వెళ్ళింది. ఈ తృణావర్తుడు వాయువేగము చేత నందకులంలో ప్రవేశించాడు. ఊళ్ళో ఉన్న ఇళ్లన్నీ దుమ్ము కొట్టుకుపోయాయట. అక్కడున్న గోపబాలకులు, గోపకాంతల అందరి కళ్ళల్లో దుమ్ము కొట్టుకుపోయిందట. అందరూ కళ్ళు మూసుకుంటూ ఉన్నారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆ అరుగు మీద పడుకొని ఉన్నటువంటి కృష్ణ భగవానుణ్ణి ఈ తృణావర్తుడు వాయు వేగము చేత పట్టుకొని పైకి ఎగిరిపోయాడట. ఎంత పైకి ఎగిరిపోయాడో అలా పైకి వెళ్ళి వాయు వేగము చేత తిప్పి 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 పరమాత్మను కింద వేయాలని అనుకున్నాడు. ఎప్పుడైతే తృణావర్తుడు అలా తీసుకువెళ్ళాడో ఈ వాయువేగానికి నందకులమంతా అల్లకల్లోలమై లోపల ఉన్నటువంటి యశోదమ్మ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. పడుకోబెట్టినటువంటి కృష్ణుడు అరుగు మీద లేడు. ఇంకా ఆ యశోదమ్మ బాధ అంతా ఇంత కాదు. లేగదూడ తప్పిపోతే అరిచిన ఆవు మాదిరి అంబా అంబా అని ఆవు ఎలాగైతే తన లేగదూడ కొరకు అరుస్తుందో అలా యశోదమ్మ కృష్ణ 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 అని ఆ నందకులమంతా అరిచిందట. కరీంనగర్ పట్టణంలోని వైశ్య భవన్లో సుధామ వాకింగ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖు నాడు 7వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు శ్రీమద్ భగవద్గీత పారాయణము సప్తమ ప్రతాపనము వైశ్యభవన్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పట్టణంలోని సోదరిమణులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు 6వ రోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు జరుగుతున్న ఈ కార్యక్రమానికి సుధామ వాకింగ్ ఫ్రెండ్స్ వారు అన్ని విధాల సకల సౌకర్యాలు కల్పించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన ఉంది. ప్రతిరోజు ఉదయము సాయంత్రము దాదాపు 1500 మంది భక్తులు వారి కార్యక్రమంలో పాల్గొంటూ వారి ప్రవచనాలు వింటూ ఎంతో ఆనందమయంలో ఉన్నారు. తేదీ 7/12/2025 ఆదివారం నుండి 14/12/2025 ఆదివారం వరకు సుధామ వాకింగ్ ఫ్రెండ్స్ క్లబ్ వారిచే శ్రీ పనతుల మేఘరాజ్ శర్మ గారిచే శ్రీమద్ భాగవత ప్రవచనాలు జరుగుతున్నాయి. ఇట్టి కార్యక్రమము దిగ్విజయంగా జరుగుతుంది. రోజు 1500 మంది హాజరవుతున్నారు. మధ్యాహ్నం అన్నప్రసాదము, రాత్రి అల్పాహారము ఇవ్వడం జరుగుతుంది. తేదీ 14/12/2025 రోజు ఆదివారం నాడు రుక్మిణి కళ్యాణం జరుగును. భక్తులందరూ వచ్చేసి కార్యక్రమం దిగ్విజయంగా చేయగలరు కూర్చున్నాం. మేము మొదటిసారి స్వామివారి ప్రవచనము సుఖస్థలి అని ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్ దగ్గర ఉన్న ప్రదేశంలో వినడం జరిగింది. అక్కడ విన్నప్పుడే మా మనసులో ఒక సంకల్పం జరిగింది. స్వామివారి ఈ ప్రవచన కార్యక్రమం మన కరీంనగరంలో నిర్వహించాలి అన్న భావన మాకు అప్పుడే కలిగింది. తర్వాత నిజామాబాద్లో, వేములవాడలో, సిరిసిల్లలో కూడా స్వామివారి జరిగింది. మేము అప్పుడే ఆ స్వామివారి టైం తీసుకొని ఈ డిసెంబర్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా అదృష్టము, దేవుని దయ, ప్రజలందరికీ ఈ ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేయగలిగినాం.